ఇటీవల సోషల్ మీడియా వేదికగా అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయితే అలాగే పవన్ కళ్యాణ్ అమిత్ షా మాట్లాడుతూ జరిగినటువంటి కామెంట్స్ జగన్ అరెస్ట్ చేయడం అంత ఈజీ కాదని అమిత్ షా చెప్పినట్టుగా జరిగినటువంటి ప్రచారంపై జన సైనికులు అయితే ఒక పక్కన మండిపడ్డారు. దీనిపై ప్రొఫెసర్ నాగేశ్వరరావు దిగి వచ్చారు, దీనిపై క్షమాపణ చెప్పారు. కానీ మరో పక్కన ప్రకాష్ రాజ్ అయితే మద్దతు తెలుపుతూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడిన మాటల్లో తప్పే ఉందంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ప్రస్తుతం జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు డీసీసీబీ చైర్మన్ మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ కామెంట్స్ని ఎలా చూడాలి? అలాగే పవన్ కళ్యాణ్ అమిత్ షా గారు మాట్లాడుతూ జగన్ అరెస్ట్పై మాటలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడినట్టు వైరల్ అయ్యాయి. అతను కూడా దానికి సంజయ్ చెప్పడం జరిగింది. కానీ ప్రకాష్ రాజ్ మద్దతు నాగేశ్వరరావు మాటలు తప్పే ఉందంటున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతూ నాగేశ్వరరావు గారిని ఏదో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని భయపెట్టారు జనసేన పార్టీ వారు అన్నటువంటిది మాట్లాడుతూ ఉన్నాడు ప్రకాష్ రాజు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చిన్నపిల్లడు కాదు భయపెట్టడానికి. ఫస్ట్ రెండు, ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఇటు జనసేన పార్టీ మీద కానీ చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉందో అది బేషరతుగా ఆయనే క్షమాపణ కోరటం జరిగింది. ఇది నేను ఎవరో ఈ ప్రకాష్ రాజు లాంటి చెత్తనా కొడుకులు నాకు తప్పుడు మెసేజ్ పాస్ చేశారు, దానికోసం ఇలాగ భగవంతుడి లాంటి పవన్ కళ్యాణ్ గారి మీద నేను లేనిపోని ఆరోపణలు చేశానని సాక్షాత్ ఎవరైతే మాట్లాడారో నాగేశ్వరరావు గారు ఒప్పుకున్నారు. ఆయన అది పెద్దరికానికి మేము కూడా గౌరవిస్తూ ఉన్నాం. అప్పుడు ఎందుకంటే తప్పు మాట్లాడటం సహజం. తప్పు మాట్లాడిన తర్వాత తప్పు మీద స్టాండ్ తీసుకోకుండా మరి ఏదైతే తప్పు మాట్లాడారో దాన్ని ఉపసంహరించుకున్నారు. చాలా స్వాగతించవలసినటువంటి విషయం. మళ్ళీ ప్రకాష్ రాజ్ గారు మళ్ళీ వచ్చి తగుదనమ్మా అని తనకు ఇప్పటికే సినిమాలు లేవు, ఉనికి కోల్పోయాడు. తను ఉనికి కాపాడుకోవడం కోసం ఏదైతే కొంతమంది బిల్లా బచ్చాలు చేస్తూ ఉన్నారో మరి ఇంత పెద్ద వయసు వచ్చి ప్రకాష్ రాజ్ గారు కూడా ఇలా మాట్లాడటం తగదు. మీకు చాలాసార్లు సనాతన ధర్మానికి కూడా ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. నీకు సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలియాలి, నువ్వు ఏదైతే అవాకులు చవాకులు మాట్లాడుతున్నావో నీకు తెలియాలంటే ఎక్కడైనా ఒక చోట ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేయి. పోటీ చేసి నువ్వు పబ్లిక్లో నెగ్గి అప్పుడు ప్రజల్లోంచి వచ్చిన నాయకుల మీద మాట్లాడటం నేర్చుకోవటం. కానీ నువ్వేదో ఇంట్లో కూర్చొని ఏసీ గదుల్లో కూర్చొని అవాకులు చవాకులు మాట్లాడకు. ఇది ఇంకొకసారి నీకు తెలుసు, ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ జన సైనికులతో పెట్టుకున్న ఎవడో కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే నిక్కార్సైనటువంటి జనసేన పార్టీ శ్రేణులు ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఏదో తాయిలాలకో లేకపోతే ఎవరి దగ్గర పనుల కోసమో నీకు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు పని ఉందామో వెళ్ళి చేయించుకో. అంతేగాని ఇలాంటి సనాతన ధర్మం మీద మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడటం నీకు తగదు. నీ మర్యాదానికి నీకు తెలుగు ప్రజలు నిన్ను చాలా ఆదరించారు. ఆ ఆదరణ కోల్పోయేటువంటి పరిస్థితుల్లో మరొకసారి నీ ఉనికి చాటుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద మాట్లాడుతూ ఉన్నావు. ఖబర్దార్ ప్రకాష్ రాజు, ఇంకొకసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడటం నువ్వు సరిపోవని ఈ సందర్భంగా తెలియజేస్తాను. పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల సమావేశం, నాయకుల సమావేశాలు ఇటువంటి వ్యాఖ్యలు ఏమైనా చేస్తుంటారా? మామూలుగా ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం మాట్లాడుతుంటారు? కేవలం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర శ్రేయస్సు, ఆయన ఒక దేశభక్తుడు. పవన్ కళ్యాణ్ గారు భరతమాత ముద్దు పెట్టలాంటి పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడే ఎవరైనా సరే దేశద్రోహితో సమానం. మాకు కొంతమంది దేశద్రోహులు ఏదో పాకిస్తాన్తోనో కొంతమంది మిళితం అయిపోయినటువంటి ఇలాంటి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు దేశభక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఒక అల్లూరి సీతారామరాజు, ఒక భగత్ సింగ్ ఎవరంటే చదువుకునే పిల్లలు, నేటి తరం యువత అందరూ కూడా పవన్ కళ్యాణ్ అని చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే మొన్న తమిళనాడు ఎన్నికల్లో అలాగే అది పోలుస్తూ కూడా రకరకాల ట్రోల్స్ చేశారు. తర్వాత ఈ విధంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ మరి వెనక ఏమనుకోవచ్చు? ఏమండి, తమిళనాడు ఎన్నికలు వేరు, అక్కడ వారు అందరూ తమిళ భాష మాట్లాడతారు, ఇక్కడ తెలుగు భాష మాట్లాడతాం. ఉత్తరప్రదేశ్ వేరు, జార్ఖండ్ వేరు, బీహార్ వేరు. రాజకీయ పరిస్థితులు సర్కమ్స్టాన్స్ అంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ముందు జరిపినటువంటి రాజకీయాలు, అంతకుముందు చేసిన పార్టీ, దానికి తమిళనాడులో నెగ్గడానికి కారణం ఉదయనిధి గారు సనాతన ధర్మం గురించి అవహేళనగా మాట్లాడాడు, చిత్తుగా ఓడించారు. అప్పటికే అన్నాడీఎంకే ఇంకొకసారి ముందే పరిపాలన, కొత్త మార్పు కోరుకున్నారు, కొత్త వ్యక్తులు కోరుకున్నారు. అందుకనే టీవీకే పార్టీ విజయ్ గారికి ఓటేశారు. పవన్ కళ్యాణ్ గారు కావాలంటే ఎప్పుడో ఇటువంటి నిర్ణయాలు తీసుకుని పెద్ద పెద్ద హామీలు ఇచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి నెగ్గురు. ఆయన హామీలు కాదు,
ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. మన రాష్ట్ర బడ్జెట్ను దృష్టిలో పెట్టుకుని మాట్లాడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ముందు ఏదో రకంగా నెగ్గేద్దాం, తర్వాత ఏదో చేద్దాం అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. అందుకని ఎటువంటి దొంగ హామీలు ఇవ్వలేదు. ఏదైతే ప్రజలకు చేయగలమో అదే హామీలు ఇచ్చారు. అయినా తన ముఖ్యమంత్రి పదవే మరి ప్రజలందరూ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకునే రోజు విజనరీ ముఖ్యమంత్రిగా గతంలో చేశాడు. సీనియర్ అనుభవజ్ఞుడు. రాజధాని లేని రాష్ట్రంగా ఈరోజు ఉండిపోయింది. ఇటు ఒక పక్కనే గుంతలమయంగా ఉన్నటువంటి రోడ్లు అయిపోయి ఎక్కడా చదువుకున్నటువంటి యువత ఉద్యోగాలు రావట్లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి ఈరోజు కూటమి పార్టీగా ఏర్పాటు చేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 100% స్ట్రైక్ రేట్తో కొట్టినటువంటి నాయకుడు ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. పోటీ చేసిన ప్రతి చోట నెగ్గినటువంటి పార్టీ జనసేన పార్టీ. అంతేగాని అక్కడ ఎక్కడో తమిళనాడుకి, ఆంధ్రాకి మరి పోలికి చూడటం కరెక్ట్ కాదు. అందరూ ఒక రకంగా ఉండరు. నేను పొడుగున్నాను, నువ్వు పొట్టుకున్నాను, పొట్టుగా ఉన్నావు అంటే అది అర్థం లేదు. జగన్ ఎంత ఉంటాడో, పవన్ కళ్యాణ్ గారు ఎంత ఉంటాడో అలా కుదరో. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరి పర్సనాలిటీ వారిది, అలాగే ఎవరి రాజకీయ పార్టీ వాళ్ళది. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశం ఇస్తారు. దాంట్లో ఇదిగో దానికి పార్టీ అవకాశం ఇచ్చారు. చాలా సంతోషం. ఏంటంటే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కుహానా ఉనికిని కాపాడుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఈ రాష్ట్రం యావత్తు ఒకసారి చూస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మా జనసేనలో ఎక్కువ చూస్తారు. ఇటు ఏం మాట్లాడాడు దానికి కౌంటర్లు కొట్టడం, లైకులు కొట్టడం, దీనివల్ల ఇమేజ్ పెంచుకోవడం కోసం ప్రకాష్ రాజ్ గారు చేస్తూ ఉన్నాడు. చాలా పొరపాటు. నీవు హోందాగా నడవాలని ప్రకాష్ రాజ్ గారిని కోరుతా ఉన్నాను. ఇది పరిస్థితి. ఏదైతే రాజకీయ పరిణామాల్లో అలాగే ఇటీవల ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలపై అయితే కూడా మళ్ళీ జన సైనికులు అయితే మండిపడుతున్నారు. అలాగే నాగేశ్వర్ అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయితే ప్రధానంగా అతను ఏదైతే జగన్ అరెస్ట్ చేయాలంటూ కూడా అమిత్ షాని కోరారని, అలాగే పవన్ కళ్యాణ్ కోరిన నేపథ్యంలోనే ఈ కామెంట్స్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు తన పొలిటికల్ విశ్లేషణలో చేసినటువంటి కామెంట్స్ అయితే వైరల్ అయిన నేపథ్యంలో జన సైనికులు కాదు జనసేన నాయకులు తీవ్రంగా మండిపట్టి తీవ్రమైన ట్రోల్స్ అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎట్టకేలకైతే ఆ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా దిగివచ్చారు. దీనికైతే కొంతమంది తప్పుడు సోర్స్ వలన ఇటువంటి ప్రచారం జరిగింది. దీనిపై క్షమాపణ కోరుతూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజు ఎంట్రీ అంటే ఈ విధంగా బెదిరింపులకు పాల్పడతారా, ఈ విధంగా చేస్తారా అంటూ కూడా జన సైనికులపై ప్రకాష్ రాజు కామెంట్స్కి అయితే మరొకసారి జన సైనికులు తీవ్రంగా మండిపడుతున్నారు. అప్పట్లో ఏదైతే సనాతన ధర్మం కోసం అయితే ఈ విధంగా ఎద్దేవాగా మాట్లాడారు. అప్పుడు కూడా ఈ విధంగా ప్రకాష్ రాజు అయితే అతను జన సైనికులు ట్రోల్ బారిన పడ్డారు. మళ్ళీ ఇప్పుడు మరొకసారి పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుని తన ఇమేజ్ని కాపాడుకోవడానికి తను తగ్గిపోతున్నటువంటి ఇమేజ్ కావచ్చు, తెలుగులో సినిమాల్లో తనకు అవకాశాలు కోల్పోతున్నారు కాబట్టి అతను ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారంటూ కూడా కాకినాడ జనసేన జిల్లా అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు గారు అయితే ఘాటుగా విమర్శలు అయితే ఆయనపై కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ నుంచి.